ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. చూడండి, పెరుగు, నిమ్మరసం, నారింజ రసం మరియు వెనిగర్లు ఎలా ఉంటాయి? రుచికి పుల్లగా ఉంటాయి. అంటే ఈ పదార్థాలు ఆమ్లాలను కలిగి ఉన్నందువలన పుల్లని రుచిని కలిగి ఉంటాయి. పుల్లని రుచిని కలిగి ఉంటాయి. అటువంటి పదార్థాల రసాయన స్వభావం ఏంటంటే ఆమ్లయుతంగా ఉంటుంది. అటువంటి పదార్థాల రసాయన స్వభావం ఆమ్లయుతంగా ఉంటుంది. అయితే ఈ ఆమ్లము అనే పదం ఎసిరే అనే లాటిన్ పదం నుండి వచ్చింది. లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే పుల్లని. దీని అర్థం ఏంటి? పుల్లని. ఈ పదార్థంలో ఆమ్లాలు ఏంటంటే సహజ ఆమ్లాలు. ఈ పదార్థంలో ఆమ్లాలు ఏంటి? ఈ పదార్థంలోని ఆమ్లాలు సహజ ఆమ్లాలు. ఇప్పుడు కొన్ని పదార్థాలు తీసుకుందాం. బేకింగ్ సోడా ఉంది. అది రుచికి ఎలా ఉంటుంది అంటే అది పుల్లగా ఉండదు. కాబట్టి అది ఆమ్లం కాదు. అదేంటి రుచికి ఎలా ఉంటుందంటే చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఒక పదార్థ ద్రావణాన్ని వేళ్ళ మధ్య రుద్దితే అది జారుడుగా అనిపిస్తుంది. అంటే సాధారణంగా రుచిలో చేదుగా మరియు తాకినప్పుడు జారుడుగా అనిపించే పదార్థాలను ఏమంటారు? క్షారాలు అంటారు. అటువంటి పదార్థాల స్వభావాన్ని క్షారము అని అంటారు. అంటే ఇప్పుడు మనం ప్రతి పదార్థాన్ని ఏంటంటే రుచి చూడలేం. అప్పుడు దాని గురించి ఏం చేయాలంటే మనం దాని యొక్క స్వభావాన్ని కనుగొనాలి. కాబట్టి ఏంటంటే ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని పరీక్షించడానికి ప్రత్యేక రకాల పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. వాటినే మనం ఏమంటామంటే సూచికలు అంటారు. ఏమంటారు? సూచికలు అంటారు. ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణానికి ఆమ్ల లేదా క్షార స్వభావం కలిగిన పదార్థ ద్రావణాన్ని కలిపినప్పుడు సూచికలు వాటి రంగును మారుస్తాయి. సూచికలు ఏం చేస్తాయి? వాటి యొక్క రంగును మారుస్తాయి. పసుపు, లిట్మస్, మందార పువ్వు రేకులు మొదలైనవి ఏంటంటే సహజంగా లభించే కొన్ని సూచికలు. ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఆమ్లం అది లభ్యమయ్యే పదార్థం చూస్తే ఎసిటిక్ ఆమ్లం. ఇది ఎందులో దొరుకుతుందంటే వెనిగర్. తర్వాత ఫార్మిక్ ఆమ్లం, ఇది ఏంటి? చీమల కుట్టడం. తర్వాత సిట్రిక్ ఆమ్లం, ఇది ఎక్కడంటే నిమ్మ, నారింజ మొదలైన నిమ్మ జాతి పండ్లు. తర్వాత లాక్టిక్ ఆమ్లము, ఇది ఎక్కడ లభిస్తుందంటే పెరుగు. తర్వాత ఆక్సాలిక్ ఆమ్లము, ఏంటిది? ఆక్సాలిక్ ఆమ్లం పాలకూర. ఆస్కార్బిక్ ఆమ్లం, దీన్ని మనం ఏమంటాం? విటమిన్ సి. ఆస్కార్బిక్ ఆమ్లము, ఇది ఎందులో దొరుకుతుందంటే ఉసిరి, సిట్రస్ పండ్లు అన్నమాట.
తర్వాత టార్టారిక్ ఆమ్లం. టార్టారిక్ ఆమ్లం ఇది ఎక్కడ? చింతపండు, ద్రాక్ష, పచ్చి మామిడి, ఇవి మన ప్రకృతిలో లభిస్తాయి. ఏంటివి? ఆమ్లాలు. ఏంటివి? ఆమ్లాలు. తర్వాత చూద్దాం. క్షారం పేరు, అది లభ్యమ పదార్థం చూసామనుకోండి. కాల్షియం హైడ్రాక్సైడ్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఇది ఎందులో అంటే నిమ్మరసంలో దొరుకుతుంది. తర్వాత అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఇది ఎక్కడ దొరుకుతుంది? విండో క్లీనర్. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్ ఇవి రెండు ఎక్కడ అంటే సబ్బులో. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇది ఎందులో అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. అయితే సహజ సూచికలు ఏంటి? సహజ సూచికలు సపోజ్ లిట్మస్ ఇది ఒక ఏంటంటే ఒక సహజ రంగు. ఇది ఒక సహజ రంగు. అతి సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక ఏంటి? లిట్మస్. ఇది లైకెన్ల నుండి సంగ్రహించబడుతుంది. ఇది ఏంటంటే స్వేదన జలంలో లేత ఊదా రంగు కలిగి ఉంటుంది. స్వేదన జలంలో లేత ఊదా రంగు అంటే పర్పుల్ కలర్ అన్నమాట. ఆమ్ల ద్రావణానికి కానీ కలిపామనుకోండి. ఆమ్ల ద్రావణానికి కలిపినప్పుడు ఏమవుతుంది? ఇది ఎరుపు రంగులోకి మారుతుంది. ఇందులో మారుతుంది ఎరుపు రంగులోకి మారుతుంది. అదే క్షార ద్రావణంలో కలిపితే నీలం రంగులోకి మారుతుంది. ఇది ద్రావణ రూపంలో లేదా లిట్మస్ పేపర్ అని పిలువబడే కాగితపు స్ట్రిప్ రూపంలో కూడా దొరుకుతుంది. కాగితపు స్ట్రిప్స్ రూపంలో లభిస్తుంది. సాధారణంగా ఇది ఎరుపు మరియు నీలి లిట్మస్ పేపర్గా లభిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఒక ప్లాస్టిక్ కప్పు, స్టీల్ గ్లాసు, పరీక్ష నాళికలోని నిమ్మరసానికి కొంత నీటిని కలపండి. తర్వాత ఏమవుతుందంటే ఈ ద్రావణానికి ఒక డ్రాపర్ సహాయంతో ఎరుపు లిట్మస్ కాగితంపై ద్రావణం ఒక చుక్క వేయండి. అప్పుడు ఏంటంటే నీలి లిట్మస్ కాగితంతో ఇదే కృత్యాన్ని చేస్తే అలాగే కుళాయి నీరు, డిటర్జెంట్ ద్రావణం, శీతల పానీయం, సబ్బు ద్రావణం, షాంపూ, తర్వాత సాధారణ ఉప్పు ద్రావణం, తర్వాత చక్కెర ద్రావణం, వెనిగర్, వంట సోడా ద్రావణం, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, ఇలా వీటన్నిటితోనే కూడా మనం పరీక్ష చేయవచ్చు. అయితే వీటన్నిటిలో చేసినప్పుడు మనకి ఎరుపు లిట్మస్ లేదా నీలి లిట్మస్లతో రంగు మారని ద్రావణాలు ఉన్నాయనుకోండి. రంగు మారని ద్రావణాలను వాటిని ఏమంటామంటే మనం తటస్థ ద్రావణాలు అంటారు. ఈ పదార్థాలు ఆమ్లాలు కాదు, క్షారాలు కూడా కాదనమాట. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి తీసుకోండి. కొద్దిగా నీళ్ళు పోసి చిన్న ముద్దలా చేయండి. అద్దుడు కాగితం తీసుకొని దానిపై పసుపు ముద్దను రుద్ది ఎండలో ఆరబెట్టడం ద్వారా పసుపు కాగితాన్ని తయారు చేయండి.
వడపోత లేదా అదుడికాయని తీసుకొని దానిపై పసుపు మొత్తం రుద్ది ఎండలో ఆరబెట్టడం ద్వారా పసుపు కాగితాన్ని తయారు చేయండి. ఇది కొన్ని సన్నటి పట్టీలుగా తయారు చేయండి, కత్తిరించండి. సన్నటి పట్టీలుగా కత్తిరించండి. ఒక చుక్క సబ్బు ద్రావణాన్ని పసుపు కాగితం పట్టీలపై ఉంచండి. సున్నపు తేటం తయారు చేయడానికి ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని దానిలో కొద్దిగా సున్నం వేయండి. ద్రావణాన్ని కదిపి కొంత సమయం పాటు అలాగే ఉంచండి. అలా ఉంచిన తర్వాత తేరిన ద్రావణాన్ని తీసుకున్నాం అనుకోండి, అదే మనకేంటంటే సున్నపు తేట. అదేంటిది? సున్నపు తేట. అలాగే ఏంటంటే గ్రీటింగ్ కార్డును కూడా తయారు చేయవచ్చు. ఎలా అంటే ఇక్కడ తెల్ల కాగితం పైన పసుపు పేస్ట్ని పూసి ఎండబెట్టండి. తెల్ల కాగితం పైన పసుపు పేస్టును పూసి ఎండబెట్టండి. కాటన్ బడ్ సహాయంతో సబ్బు ద్రావణంతో అందమైన పువ్వును గీయండి. ఇది ఒక గ్రీటింగ్ కార్డు కింద మనం చూపించవచ్చు. తర్వాత మందార పువ్వు. కొన్ని మందార పువ్వు రేఖలను సేకరించండి. మరి ఏంటంటే వాటిని బీకర్లో ఉంచండి. వీడి కొద్దిగా వేడి నీటిని కలపండి. అందులో ఏంటంటే ఇవన్నీ పరీక్షించాలి. నిమ్మరసం, నారింజ రంగు, వెనిగారు, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, సున్నపు తేట, వంట సోడా, చక్కెర ద్రావణం, సాధారణ ఉప్పు ద్రావణం. నీరు రంగు మారేంత వరకు ఈ మిశ్రమాన్ని కొంతసేపు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఆ రంగు మారిన నీరు సూచికగా ఉపయోగపడుతుంది. షాంపూ, నిమ్మరసం, సోడా నీరు, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ద్రావణము, వెనిగర్, చక్కెర ద్రావణం, సాధారణ ఉప్పు ద్రావణం. ఈ సూచికను ఏంటంటే 5 చుక్కల చొప్పున ప్రతి ద్రావణాన్ని కలపండి. 5 చుక్కల చొప్పున ప్రతి ద్రావణానికి కలపండి. ఆమ్ల, క్షార మరియు తటస్థ ద్రావణాలు పై సూచి యొక్క ప్రభావం వల్ల ఆమ్ల ద్రావణాలతో ముదురు గులాబీ రంగును, క్షార ద్రావణాలతో ఆకుపచ్చని రంగును ఇస్తుంది. ఆమ్ల వర్షం అనే పదం మనకి తెలుసు. ఆమ్ల వర్షం ప్రభావంతో జరిగే నష్టం గురించి చాలా వరకు తెలియకపోవచ్చు. అంటే ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఎక్కువ ఆమ్లాలు కలిగిన వర్షాన్ని ఆమ్ల వర్షం అంటారు. అయితే వర్షం ఏంటంటే ఆమ్లయుతంగా మారుతుంది. ఎందుకు అంటే గాలిలోని కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డైఆక్సైడ్లు ఉంటాయి. ఇవి ఏంటంటే వర్షపు చుక్కల్లో కరిగిపోయి వరుసగా కార్బోనిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లములను ఏర్పరుస్తాయి. ఆమ్లవర్షం ఏంటంటే భవనాలు, చారిత్రక కట్టడాలు, చారిత్రక కట్టడాలు, మొక్కలు మరియు జంతువులకు నష్టం కలిగిస్తుంది. తర్వాత తటస్థీకరణ. ఆమ్లాలు నీళ్ళ లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ను నీళ్ళ రంగులోకి మారుస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఉంది. దాని పేరు ఏంటంటే ఫినాప్తలైన్ అనే సూచికని ఇప్పుడు మనం ఉపయోగిస్తాం అన్నమాట. అయితే ఒక ఆమ్లము ఒక క్షారంతో కలిస్తే ఏమవుతుంది? ఇది మనం చేయడానికి ఫినాప్తలైన్ అనే సూచికని ఉపయోగిస్తాం.
ఇప్పుడు పరీక్షణాలకు తీసుకొని అందులో 4వ వంతు సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో నింపాలి. ఫినాప్థలిన్ ద్రావణాన్ని తన యొక్క రంగును కూడా మనం నమోదు చేయాలి. తర్వాత ఏంటంటే ద్రావణాన్ని 2-3 చుక్కలు ఆమ్లానికి కలపాలి. ఇప్పుడు పరీక్షణాలకు నెమ్మదిగా కదిలించాలి. అప్పుడు ఆమ్లద్రావణంలో ఒక డ్రాపర్ ద్వారా కొన్ని చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ని కలపాలి. పరీక్షణాన్ని నెమ్మదిగా కదిలించాలి. అప్పుడు ఏమవుతుంది, సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా గులాబీ రంగు కనబడే వరకు కలుపుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మరో చుక్క హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని, సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలవాలి. ద్రావణం మళ్ళీ రంగులేని మారిపోతుంది. మళ్ళీ ఒక చుక్క సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం కలపండి, రంగులో మార్పు వస్తుంది, అంటే గులాబీ రంగులో మారుతుంది. ద్రావణం ఏంటంటే క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాప్థలిన్ గులాబీ రంగుని ఇస్తుంది. ద్రావణం క్షారయుతంగా ఉన్నప్పుడు ఫినాప్థలిన్ ఏం చేస్తుంది, గులాబీ రంగుని ఇస్తుంది. మరో ద్రావణం ఆమ్లయుతంగా ఉన్నప్పుడు రంగు లేనిదిగా ఉంటుందని స్పష్టం చేస్తుంది అన్నమాట. ఒక ఆమ్ల ద్రావణాన్ని క్షార ద్రావణంతో కలిపినప్పుడు 2 ద్రావణాలు ఒకదానికొకటి వాటి ప్రభావాన్ని తటస్థీకరిస్తాయి. ఆమ్ల ద్రావణం మరియు క్షార ద్రావణం తగిన మొత్తంలో కలిపినప్పుడు ఆమ్లం యొక్క ఆమ్ల స్వభావం, క్షారం యొక్క క్షార స్వభావం రెండూ కోల్పోతాయి. ఫలితంగా ఏర్పడే ద్రావణం ఆమ్లం కాదు లేదా క్షారం కాదు. తటస్థీకరణం తర్వాత వెంటనే ఒక పరీక్షణాలకు తీసుకుని తాగినట్లయితే తటస్థీకరణ ప్రతిచర్యలో వేడి ఎల్లప్పుడూ ఉష్ణం ఉత్పత్తి అవుతుంది. ఈ ఉద్భవించిన ఉష్ణం ఏంటంటే మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత పెంచుతుంది. తటస్థీకరణ చర్యలో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. దీన్ని ఏమంటామంటే మనం లవణం అంటాం. లవణం స్వభావం ఏంటంటే ఆమ్లంగా కానీ క్షారంగా కానీ లేదా తటస్థంగా కానీ ఉండవచ్చు. అందువల్ల ఆమ్లము మరియు క్షారముల మధ్య జరిగే చర్యనే తటస్థీకరణం అంటారు. ఈ చర్యలో లవణం మరియు నీరు ఏర్పడడంతో పాటు ఉష్ణం కూడా విడుదల అవుతుంది. ఆమ్లం ప్లస్ క్షారం గివ్స్ రైజ్ టు లవణం ప్లస్ నీరు ప్లస్ ఉష్ణం కూడా విడుదల అవుతుంది. ఇప్పుడు HCl అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లము మరియు సోడియం హైడ్రాక్సైడ్ NaOH గివ్స్ రైజ్ టు సోడియం క్లోరైడ్ ప్లస్ నీరు. తర్వాత నిత్య జీవితంలో తటస్థీకరణ, ఇందులో అజీర్తి. మన జీర్ణాశయంలో ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఏంటంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ జీర్ణాశయంలో ఆమ్లం ఎక్కువగా ఉంటే అది అజీర్ణానికి కారణమవుతుంది. కొన్నిసార్లు అజీర్తి ఏంటంటే బాధాకరంగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే ఉపశమనం కోసం మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కలిగి ఉన్న మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వంటి యాంటాసిడ్ తీసుకుంటాం. ఇది అధిక ఆమ్ల ప్రభావాన్ని తటస్థీకరిస్తుంది. తర్వాత చీమ కుట్టిందనుకోండి,
అది ఒక ఆమ్ల ద్రావణాన్ని చర్మంలోకి పంపిస్తుంది. దాన్ని ఏమంటారు? ఫార్మిక్ ఆమ్లం అంటారు. ఏమంటారు? ఫార్మిక్ ఆమ్లం అంటారు. ఇప్పుడు తేమతో కూడిన బేకింగ్ సోడా అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా క్యాలమైన్ అంటారు. జింక్ కార్బోనైట్ లేదా కాలమైన్ అంటే జింక్ కార్బోనైట్, జింక్ కార్బోనైట్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటస్థీకరించవచ్చు. ఆమ్ల ప్రభావం తటస్థీకరించ. మృత్తికా చికిత్స. మితిమీరిన రసాయనిక ఎరువులు వాడడం వల్ల నేల ఏమవుతుంది? ఆమ్లంగా మారుతుంది. నేల చాలా ఆమ్లయుతంగా లేదా క్షారయుతంగా ఉన్నప్పుడు మొక్కలేంటి? బాగా పెరగవు. నేల చాలా ఆమ్లయుతంగా ఉన్నప్పుడు దాన్ని పొడి సున్నం లేదా తడి సున్నం వంటి క్షారాలతో చికిత్స చేస్తారు. నేల చాలా ఆమ్లయుతంగా ఉందనుకోండి, ఇప్పుడు ఏమేస్తారు? పొడి సున్నం, కాల్షియం ఆక్సైడ్ లేదా తడి సున్నం, కాల్షియం హైడ్రాక్సైడ్ వంటి క్షారాలతో ఏం చేస్తారంటే చికిత్స చేస్తారన్నమాట. నేల క్షారయుతంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? సేంద్రియ పదార్థం కంపోస్ట్ దాన్ని కలుపుతారు. సేంద్రియ పదార్థం ఆమ్లాలను వేడి చేస్తుంది, విడుదల చేస్తుంది, క్షార స్వభావాన్ని తటస్థీకరిస్తుంది. తర్వాత ఫ్యాక్టరీ వ్యర్థాలు. అనేక కర్మాగారాల్లో వ్యర్థాల్లో ఆమ్లాలు ఉంటాయి. వాటిని నీటి వనరులకు పంపింపజేస్తున్నారు. ఈ వ్యర్థాల్లో ఆమ్లాలు ఏంటంటే చేపలు మరియు ఇతర జీవులను చంపుతాయి. ఫ్యాక్టరీ వ్యర్థాలకు క్షారాలను కలపడం ద్వారా తటస్థీకరించబడతాయి. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు. ఆమ్లాలు అంటే రుచికి పుల్లగా ఉంటాయి మరియు నీళ్ళ లిట్మస్ కాగితాన్ని ఎర్రగా మారుస్తాయి. ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయి, నీళ్ళ లిట్మస్ కాగితాన్ని ఎర్రగా మారుస్తాయి. క్షారాలు జ్వారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి మరియు ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తాయి. ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోనికి మారుస్తాయి. ఇప్పుడు మనకి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే లిట్మస్, రెడ్ క్యాబేజీ రసము, లిట్మస్, రెడ్ క్యాబేజీ రసము, పసుపు నీరు మరియు రంగు పుష్పాల ఆకర్షక పత్రాల రసాలు మొదలగునవి బలహీన ఆమ్ల క్షార సంబంధమైన జీవనములు కలిగి ఉంటాయి. బలహీన ఆమ్ల లేదా క్షార సంబంధమైన జీవ అణువులను కలిగి ఉంటాయి. వీటిని ద్రావణాల ఆమ్ల క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఆమ్ల క్షార సూచికలుగా ఉపయోగించవచ్చు. వీటిని ద్రావణాల యొక్క ఆమ్ల క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఆమ్ల క్షార సూచికలుగా ఉపయోగించవచ్చు. వీటితో పాటు మిథైల్ ఆరెంజ్, ఫినాప్తలీన్ వంటి రసాయన సంశ్లేషిత సూచికలు అంటే సింథటిక్ ఇండికేటర్స్ అంటారు. రసాయన సంశ్లేషిత సూచికలు, సింథటిక్ ఇండికేటర్స్, ఇవి కూడా ఆమ్ల క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఉపయోగపడతాయి. ఆమ్ల క్షార స్వభావాన్ని పరీక్షించడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు లైకెన్ అనే మొక్క ఉంది. ఇదేంటంటే థాలోఫైటా వర్గానికి చెందింది. దీని నుండి సేకరించిన రంజనమే లిట్మస్.
అంటే తటస్థ ద్రావణంలో దీని రంగు ఎలా ఉంటుంది అంటే ముదురు ఊదా రంగుగా ఉంటుంది. తటస్థ ద్రావణంలో దీని రంగు ముదురు ఊదా అంటే పర్పుల్. హైడ్రాంజియా, పిటూనియా, జెరేనియం మొక్కల యొక్క రంగు పూల ఆకర్షక పత్రాలు కూడా సూచికలుగా ఉపయోగపడతాయి. అయితే వీడి యొక్క రసాయన ధర్మాలు ఏంటి అనేవి ఏంటంటే మనం కొంతవరకు చూసాం. రసాయన ధర్మాలు ఏంటివి? ప్రయోగశాల నుండి కొన్ని రసాయనాలు సేకరించి వాటికి ఆమ్ల క్షారాలను తెలుసుకోవడానికి నీళ్ళ లిట్మస్ లేదా ఎర్ర లిట్మస్ పేపర్తో లేదా మెథైల్ ఆరెంజ్తో ఫెనాప్తలీన్తో పరీక్ష చేయొచ్చు. తర్వాత అలాగే వాసన బట్టి కొన్ని పదార్థాల ఆమ్ల మరియు క్షార యానకంలో వేరువేరు వాసనలు ప్రదర్శిస్తాయి. కొన్ని పదార్థాలు ఆమ్ల మరియు క్షార యానకంలో వేరువేరు వాసనలను ప్రదర్శిస్తాయి. వాటిని సువాసన సూచికలు అంటారు. వాటిని ఏమంటారు? సువాసన సూచికలు, ఆల్ఫాక్టరీ అంటారు అన్నమాట. అటువంటి సూచికలతో కూడా కొన్ని ప్రయోగాలు చేయొచ్చు. చేసి వాటి యొక్క ఆమ్లక్షార స్వభావాన్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే లోహాలతో ఆమ్లాలు మరియు క్షారాల చర్య ఎలా ఉంటుంది? లోహాలతో ఆమ్లాలు మరియు క్షారాల చర్య. ఇప్పుడు ఒక ప్రయోగం చూద్దాం. ఇప్పుడు మనకు కావాల్సిన పరికరాలు ఏంటంటే పరీక్షణాళిక, వాయువాహక నాళం, గాజు తొట్టె, కొవ్వెత్తి, సబ్బు నీరు, తర్వాత సజల HCl, జింక్ ముక్కలు, ఒంటి రంధ్రపు రబ్బర్ బిరడ, తర్వాత స్టాండ్. ఇప్పుడు ఏంటంటే పరీక్షణాళికలో 10 ml సజల HCl తీసుకోవాలి. దానికి కొన్ని జింకు ముక్కలను కలపాలి. తర్వాత పరీక్షణాళికలో వాయువుని ఏం చేయాలంటే సబ్బు నీటి గుండా పంపించాలి. పరీక్షణాళికలో వెలువడిన వాయువుని సబ్బు నీటి గుండా పంపించాలి. అప్పుడు ఏమవుతుంది? వెలువడిన వాయువును మండించామనుకోండి. వెలువడిన వాయువును మండించినప్పుడు అది టప్ అనే శబ్దం చేస్తూ రావడాన్ని మనం గమనిస్తాం అన్నమాట. దీన్ని బట్టి వెలువడిన వాయువు అంటే హైడ్రోజన్ అని చెప్పవచ్చు. దీని ఒక రసాయన చర్య తీసుకుంటే HCl ప్లస్ జింక్ gives rise to ZnCl2 ప్లస్ H2. అలాగే ఈ కృత్యాన్ని ఏంటంటే H2SO4 HNO3తో కూడా చేయాలి. ఆమ్లాలు లోహంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి అని చెప్పవచ్చు. దీని ద్వారా ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి ఏం చేస్తాయి? హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. తర్వాత ఒక ఖాళీ పరీక్షణాళికలో కొన్ని జింకు ముక్కలు తీసుకొని దానికి 10 ml సోడియం హైడ్రాక్సైడ్ గాఢద్రావణం కలపాలి. NaOH గాఢ ద్రావణాన్ని కలపాలి. అప్పుడు పరీక్షణాళికని వేడి చేయాలి. అప్పుడు ఏంటంటే అప్పుడు ఆ పరిశీలనని మనం నమోదు చేసామనుకోండి. ఈ కృత్యంలో వెలువడిన వాయువు హైడ్రోజన్ అని, ఏర్పడిన లవణం సోడియం జింకేట్ అని గుర్తిస్తారు. ఈ కృత్యంలో వెలువడిన వాయువు హైడ్రోజన్ అని,
ఏర్పడిన లవణము సోడియం జింకేట్ అని గుర్తిస్తారు. ఏంటిది? NaOH ప్లస్ Zn gives rise to Na2ZnO2 Na2ZnO2 ప్లస్ H2. ఇలాంటి రసాయన చర్యలు అన్ని లోహాలతో చేయరు, అన్ని లోహాలతో సాధ్యం కాదు. ఈ చర్య కంటే గాఢ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఉపయోగించాలి. ఈ చర్యకి ఏమి ఉపయోగించాలి? గాఢ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఉపయోగించాలి. తర్వాత కార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో ఆమ్లాల చర్య. కార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లతో ఆమ్లాల చర్య. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రెండు పరీక్షణాలను తీసుకొని వాటిపై A మరియు B అక్షరాలను రాసి కాగితాలను అంటించాలన్నమాట. కాగితాలని అతికించాలి. ఏ పరీక్షణాలకులో 0.5 గ్రామ్స్, ఏ పరీక్షణాలలో 0.5 గ్రామ్స్ సోడియం కార్బొనేట్ Na2CO3, బి పరీక్షణాలకులో సోడియం బైకార్బోనేట్ NaHCO3 అని తీసుకోవాలి. ఇప్పుడు రెండు పరీక్షణాలకులు ఏంటంటే 2 ml చొప్పున సజల HCl ద్రావణాన్ని కలపాలి. రెండు పరీక్షణాలకులు 2 ml చొప్పున సజల HCl ద్రావణం కలపాలి. అప్పుడు రెండు పరీక్షణాలకుల్లో వెలువడిన వాయువులను వేరువేరుగా సున్నపు తేట ద్వారా పంపి చూడాలి. రెండు పరీక్షణాలికల్లో వెలువడిన వాయువును వేరువేరుగా సున్నపు తేటలోకి పంపించాలి. ఇప్పుడు ఏంటంటే Na2CO3 ప్లస్ 2HCl gives rise to 2NaCl ప్లస్ H2O ప్లస్ CO2 ఏర్పడుతుంది. అలాగే NaHCO3 ప్లస్ HCl gives rise to NaCl ప్లస్ H2O ప్లస్ CO2. ఇప్పుడు వాయువును సున్నపు తేట ద్వారా పంపించాం. అప్పుడేమవుతుందంటే CaOH ప్లస్ CO2 gives rise to CaCO3 ప్లస్ H2O. తెల్లని అవక్షేపం ఏది? CaCO3. అలాగే కార్బన్ డైఆక్సైడ్ వాయువును అధికంగా పంపించామనుకోండి, CaCO3 ప్లస్ H2O ప్లస్ CO2 gives rise to CaHCO3 twice. ఇది ఏంటంటే నీటిలో విలీనం అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే వచ్చిందో తెల్లని అవక్షేపమో దానికే మనం కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా పంపించాలి. అప్పుడు అది ఏంటంటే నీటిలో విలీనం అవుతుంది. అన్ని లోహ కార్బొనేట్లు మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు, అన్ని లోహ కార్బొనేట్స్ మరియు లోహ హైడ్రోజన్ కార్బొనేట్లు ఆమ్లాలతో చర్య జరిపి ఆయా లోహ లవణాలతో పాటు కార్బన్ డైఆక్సైడ్ వాయువు మరియు నీరును ఏర్పరుస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ వాయువు ప్లస్ నీరు ఏర్పడతాయి. అంటే లోహ కార్బొనేట్ ప్లస్ ఆమ్లం gives rise to లవణం ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు. లోహ హైడ్రోజన్ కార్బొనేట్ ప్లస్ ఆమ్లం gives rise to లవణం ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు. తర్వాత ఇప్పుడు శుభ్రపరిచిన ఒక పరీక్షణాలకిని తీసుకోండి. అందులో 2 ml సదల NaOH ద్రావణాన్ని తీసుకొని ఒక చుక్క ఫెనాప్తలైన్ ద్రావణం కలపండి. ఇప్పుడు పరీక్షణాలలోనికి ద్రావణానికి HCl ద్రావణం కలిపినప్పుడు ఆ ద్రావణం పింక్ రంగును కోల్పోతుంది. దీనికి కారణం ఏంటంటే ద్రావణంలో HClతో పాటు NaOH పూర్తిగా చరిగిపోతుంది అన్నమాట.
హెచ్సిఎల్తో పాటు NaOH పూర్తిగా చర్య పొందుతుంది. ఈ చర్యలో క్షారం యొక్క ప్రభావం ఆమ్లం చేత తటస్థీకరించబడుతుంది. చర్యల్లో క్షారం యొక్క ప్రభావం ఆమ్లం చేత తటస్థీకరించబడుతుంది. ఈ స్థితిలో ఉన్న ద్రావణానికి కొన్ని చుక్కల NaOH ద్రావణం కలిపామనుకోండి, ఆ ద్రావణం తిరిగి క్షార లక్షణం పొందుతుంది. మళ్ళీ పింక్ రంగులోకి మారుతుంది. NaOH plus HCl gives rise to NaCl plus H2O. క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపే లవణాన్ని, నీటిని ఏర్పరిచే చర్యను తటస్థీకరణ చర్య అంటాం. క్షారంతో ఒక ఆమ్లం చర్య జరిపి లవణాన్ని, నీటిని ఏర్పరిచే చర్యను తటస్థీకరణ చర్య అంటాం. క్షారం ప్లస్ ఆమ్లం గివ్స్ రైజ్ టు లవణం ప్లస్ నీరు. తర్వాత లోహ ఆక్సైడ్లతో ఆమ్లాల చర్య. కొద్ది పరిమాణంలో కాపర్ ఆక్సైడ్ CuO, కొద్ది పరిమాణంలో కాపర్ ఆక్సైడ్ CuO గాజు బేగర్లో తీసుకోవాలి. దాన్ని గాజు గడ్డితో కలిపెడుతూ నెమ్మదిగా సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. బేకర్లో ఏంటంటే కాపర్ ఆక్సైడ్ సజల HClలో కరుగుతుంది. ద్రావణం రంగు ఏంటంటే నీలి ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అంటే ఏంటి? లోహ ఆక్సైడ్ ప్లస్ ఆమ్లం గివ్స్ రైజ్ టు లవణం ప్లస్ నీరు. లోహ ఆక్సైడ్ ప్లస్ ఆమ్లం ఈక్వల్ లవణం ప్లస్ నీరు. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే కాపరు క్లోరైడ్ ఏర్పడింది. అంటే కాపర్ ఆక్సైడ్ సజల HCl మధ్య జరిగే చర్యకు కాపర్ ఆక్సైడ్ ప్లస్ ఆమ్లం గివ్స్ రైజ్ టు లవణం ప్లస్ నీరు. పై రసాయన చర్యలో లోహ ఆక్సైడ్ ఆమ్లంతో చర్య జరిపి నీటిని లవణాన్ని ఇస్తుంది. ఆమ్ల క్షారాల మధ్య చర్య వల్ల లవణం నీరు ఏర్పడే చర్యను పోలి ఉంటుంది అన్నమాట. ఇదేంటి? ఆమ్ల క్షారాల మధ్య చర్య వల్ల లవణము నీరు ఏర్పడే చర్యను పోలి ఉంటుంది. అంటే రెండు చర్యల్లోనూ నీరు లవణాలను క్రియాజన్యాలుగా పొందుతాం. లోహ ఆక్సైడ్లు, లోహ హైడ్రాక్సైడ్లు ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయి. లోహ ఆక్సైడ్లు, లోహ హైడ్రాక్సైడ్లు ఆమ్లంతో చర్య జరిపి లవణాన్ని, నీటిని ఇస్తాయి. కావున లోహ ఆక్సైడ్లు లోహ హైడ్రాక్సైడ్ల వలె క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయని మనం నిర్ధారించవచ్చు. అలోహ ఆక్సైడ్లతో క్షారాల చర్య. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ కాల్షియం హైడ్రాక్సైడ్. అంటే సున్న ప్రేరకం. ఇప్పుడు ఏంటంటే క్షార స్వభావం గల కాల్షియం హైడ్రాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ చర్య పొంది నీటిని లవణాన్ని ఇస్తుంది. కార్బన్ డైఆక్సైడ్తో చర్య పొంది నీరు లవణాలను ఇస్తుంది. ఈ చర్య అంటే ఆమ్ల క్షారాల మధ్య జరిగే చర్య. కనుక అలోహ ఆక్సైడ్ అయిన కార్బన్ డైఆక్సైడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందని మనం చెప్పవచ్చు. సాధారణంగా అన్ని అలోహ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఆమ్లాల ఉమ్మడి ధర్మాలు. అయితే ఆమ్లాలు లోహాలతో చర్య జరిపి ఏమనిపిస్తాయి? హైడ్రోజన్ అయాన్ ఇస్తాయి. అనగా హైడ్రోజన్ అనేది ఆమ్లాలన్నిటిలోనూ ఉండే సామాన్య మూలకం. గ్లూకోజ్, ఆల్కహాల్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం
సల్ఫ్యూరిక్ ఆమ్లం మొదలైన సమ్మేళన ద్రావణాలను తయారు చేసి వేరు వేరు రంగులు గల విద్యుత్ తీగలకు గ్రాఫైట్ కడ్డీలు కలిపి వాటిని ఏంటంటే 100 ml గాజు బేకర్లో పడంలో చూపిన విధంగా అమర్చాలి. ఈ తీగల స్వేచ్ఛ కొనలను 230 వోల్ట్ల ఏసీ ప్లగ్ కలపండి. బేకర్లో సదల HCl ద్రావణాన్ని తర్వాత వలయంలో విద్యుత్ ప్రవాహం చేయాలి. అలాగే ఈ కృత్యంలో సదల సల్ఫ్యూరిక్ ఆమ్లము, గ్లూకోజు, ఆల్కహాల్ ద్రావణాలతో కూడా చేయాలి. ఆమ్ల ద్రావణాల్లో మాత్రమే బల్బు వెలగడం మనం చూస్తాం. గ్లూకోజ్ మరియు ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలగదు. గ్లూకోజ్ మరియు ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలగదు. బల్బు వెలుగుతుందంటే అర్థం ఏంటి? ఆ ద్రావణం గుండా విద్యుత్ ప్రవహిస్తుంది. ప్రసరిస్తుంది. ఆమ్ల ద్రావణాల్లో అయాన్లు ఉంటాయి. ఈ అయాన్ల చలనం వల్లే ద్రావణాల్లో విద్యుత్ ప్రసారం జరుగుతుంది. అయాన్ల చలనం వల్ల ఆ ద్రావణాల్లో విద్యుత్ ప్రసారం జరుగుతుంది. ఇప్పుడు HCl ద్రావణంలో ఉన్న ధనాయానం H+ కనుక ఆమ్ల ధర్మాలు కారణమైన హైడ్రోజన్ అయాన్లను ఇస్తాయి. అలాగే గ్లూకోజ్, ఆల్కహాల్ ద్రావణాల్లో బల్బు వెలగదు. అంటే H+ అయాన్లు ఉండవద్దు. అంటే ద్రావణాల్లో విడుదలైన H+ అయాన్లు ఆమ్ల యొక్క ఆమ్ల స్వభావాన్ని నిర్ధారిస్తాయి. తర్వాత క్షారాల ధర్మాలు. ఆమ్ల ద్రావణాల బదులు సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ మొదలైన క్షార ద్రావణాలు చేస్తే ఇప్పుడు 1 గ్రాము NaCl తీసుకున్నాం, ఘన NaCl. దీన్ని పొడి పరీక్ష నాళికలో తీసుకోవాలి. దానికి కొద్దిగా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని కలపాలి. అప్పుడు 2NaCl + H2SO4 = 2HCl + Na2SO4. అంటే వెలువడిన వాయువును ముందుగా పొడి నీళ్ళ లిట్మస్ కాగితంతో పెద్ద తడి నీళ్ళ లిట్మస్ కాగితంతో పరీక్షించాలి. వెలువడిన వాయువును ముందుగా పొడి నీళ్ళ లిట్మస్ కాగితంతోనూ తర్వాత తడి నీళ్ళ లిట్మస్ కాగితంతో పరీక్షించాలి. అంటే పొడి HCl వాయువు హైడ్రోజన్ క్లోరైడ్ ఆమ్లం కాదు. పొడి HCl వాయువు ఆమ్లం కాదని మనం నిర్ధారించాలి. ఎందుకంటే పొడి లిట్మస్ కాగితం రంగులో ఎటువంటి మార్పు ఉండదు. కానీ HCl ద్రావణం ఒక ఆమ్లం. ఎందుకంటే అది తడిగా ఉండే నీళ్ళ లిట్మస్ కాగితం ఎరుపు రంగులోకి మారుతుంది. తడిగా ఉండే నీళ్ళ లిట్మస్ కాగితం ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ ప్రయోగాన్ని బట్టి నీటి సమక్షంలో HCl వియోగం చెంది హైడ్రోజన్ అయాన్లను ఏర్పరుస్తుంది. అంటే ఈ ప్రయోగాన్ని బట్టి నీటి సమక్షంలో HCl వియోగం చెంది హైడ్రోజన్ అయాన్లను ఇస్తుంది. నీరు లేనప్పుడు వియోగం చెందదు. అంటే HCl + H2O gives rise to H3O plus Cl minus. H3O plus Cl minus. అలాగే హైడ్రోజన్ అయాన్లు స్వేచ్ఛాయాలుగా ఉండలేవు.
అవి నీటి అణువులతో కలిసి హైడ్రోనియం అయాలను ఏర్పరుస్తాయి. హైడ్రోనియం అయాలను ఏర్పరుస్తాయి. H++ H2O H3O+. ఆమ్లాలు నీటిలో H3O+ లేదా H+ అయాలను ఇస్తాయి. H3O+ లేదా H+ అయాలను ఇస్తాయి. ఒక క్షారాన్ని నీటిలో కరిగించినప్పుడు NaOH gives rise to H2O. ఏర్పడుతుంది Na+OH-. అలాగే KOH నీటి సమక్షంలో K+OH-, MgOH twice. ఇది కూడా నీటి సమక్షంలో Mg2+2OH-. అంటే క్షారాలను నీటిలో కలిపినప్పుడు హైడ్రాక్సైడ్ అయాన్లు ఇస్తాయి. నీటిలో కరిగే క్షారాలను ఏమంటారు? క్షారయుత ద్రావణాలు అంటారు. నీటిలో కరిగే క్షారాలను క్షారయుత ద్రావణాలు అంటారు. ఆల్కలీలు. అన్ని క్షారాలు నీటిలో కరగవు. BeOH twice మాత్రం కొద్ది పరిమాణంలో నీటిలో కరుగుతుంది. నీటితో ఆమ్ల క్షారాలు జరిపే చర్య. నీటితో ఆమ్ల క్షారాలు జరిపే చర్య. ఒక పరీక్షణాలు తీసుకొని 10 ml నీటిని తీసుకోండి. కొన్ని చుక్కల గాఢ H2SO4ను పరీక్షణాలలో నీటిని కలపండి. కొన్ని చుక్కల గాఢ H2SO4ను పరీక్షణాలకు నీటికి కలపండి. పరీక్షణాలకు నెమ్మది కదిలించండి. పరీక్షణాల కింద భాగం ఏముంటుంది? తగ్గని వేడిగా ఉంటుంది. ఇదే కృత్యాన్ని H2SO4 బదులు సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH పెల్లెట్స్ ఉపయోగించి నిర్వహించండి. ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ ఒక ఉష్ణమోచక చర్య. ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కరిగించే ప్రక్రియ ఉష్ణమోచక చర్య. గాఢ నత్రిక ఆమ్లం లేదా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం నీటితో కలిపేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. గాఢ నత్రిక ఆమ్లం లేదా గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం నీటితో కలిపినప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. ఆమ్లాన్ని కొద్దిగా నీటికి కలుపుతూ ఆగకుండా కలిగిపెట్టాలి. నీటిని నేరుగా గాఢ ఆమ్లాలు కలిపినట్లయితే వెలువడే అధిక ఉష్ణం పాత్ర నుండి పైకి చిమ్మడం వల్ల అది చర్మం మీద కళ్ళలో పడి ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ అన్నమాట. ఒక్కసారి అధిక వేడి వల్ల ఏంటంటే గాజు పాత్రలు పగిలిపోతాయి. తర్వాత ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటికి కలపడం వల్ల ప్రమాణ ఘనపరిమాణంలో గల అయాన్ల గాఢత తగ్గుతుంది. ఆమ్లాన్ని లేదా క్షారాన్ని నీటిలో కలపడం వల్ల ప్రమాణ ఘనపరిమాణం వల్ల H3O+OH- అయాన్ల గాఢత తగ్గుతుంది. ఈ ప్రక్రియను విలీనం చేయడం అంటారు, డైల్యూషన్. మరియు వాటిని విలీన ఆమ్లం లేదా విలీన క్షారం అంటాం. విలీన ఆమ్లం లేదా విలీన క్షారం అంటాం. ఆమ్ల క్షారాల బలాలు. ఆమ్ల క్షారాల బలాలు. ఒక ఆమ్లం బలమైనదో లేదా బలహీనమైనదో తెలుసుకోవడానికి ఏం చేయాలంటే 2 బీకర్లు తీసుకోండి. A, B అంటే 2 బీకర్లు తీసుకోండి. ఏ బీకర్లో సాదల CH3COH ఎస్టిక్ ఆమ్లం, B బీకర్లో సాదల HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పటంలో చూపినట్లు పరికరాలను అమర్చి 2 ద్రావణాల ద్వారా ఒకేసారి విద్యుత్తును పంపి పరిశీలించాలి. 2 ద్రావణాల ద్వారా ఒకేసారి విద్యుత్తును పంపి పరిశీలించాలి. అప్పుడు HCl ద్రావణాన్ని ఉపయోగించినప్పుడు బల్బు ఎక్కువ ప్రకాశవంతంగాను HCl ద్రావణాన్ని ఉపయోగించినప్పుడు బల్బు ఎక్కువ ప్రకాశవంతంగాను
CH3COH ద్రావణాన్ని ఉపయోగించినప్పుడు బల్బు తక్కువ ప్రకాశవంతంగా వెళ్ళడం గమనిస్తాం. అంటే దీన్ని బట్టి ఏంటంటే HCl ద్రావణంలో ఎక్కువ అయాన్లు ఉన్నాయని, ఎసిటిక్ ఆమ్ల ద్రావణంలో తక్కువ అయాన్లు ఉన్నాయని తెలుస్తుంది. HCl ద్రావణంలో ఎక్కువ అయాన్లు ఉన్నాయని, ఎసిటిక్ ఆమ్ల ద్రావణంలో తక్కువ అయాన్లు ఉన్నాయని తెలుస్తుంది. HCl ద్రావణంలో ఎక్కువ అయాన్లు అంటే H3O+ ఉన్నాయి, కావున అది బలమైన ఆమ్లం. అదేవిధంగా ఎసిటిక్ ఆమ్లంలో తక్కువ H3O+ అయాన్లు ఉన్నాయి, కాబట్టి ఇది ఒక బలహీన ఆమ్లం అని చెప్పవచ్చు. ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ మరియు సజల అమ్మోనియం హైడ్రాక్సైడ్ ఈ ఆమ్లాల బదులు ఏం చేస్తారంటే సోడియం హైడ్రాక్సైడ్ NaOH మరియు సజల అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH క్షారాలతో పరీక్షలు నిర్వహించమనుకోండి. ఇప్పుడు ఆమ్ల క్షార సూచికను ఉపయోగించి బలమైన మరియు బలహీనమైన ఆమ్ల క్షారాలను గుర్తించవచ్చు. సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అనేక సూచికల మిశ్రమం. ఇది సార్వత్రిక ఆమ్లక్షార సూచిక అనేక సూచికల మిశ్రమం. ఈ ద్రావణంలో ఉండే వేరువేరు హైడ్రోజన్ అయాన్ల గాఢతను బట్టి వేరువేరు రంగులను చూపుతుంది. ఇది ద్రావణంలో ఉండే వేరువేరు హైడ్రోజన్ అయాన్ల గాఢతలను బట్టి వేరువేరు రంగులను చూపుతుంది. pH స్కేల్ ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢతను లెక్కించడానికి వాడే స్కేలు ఏంటిది? pH స్కేల్. ఈ pHలో P అంటే ఏంటి? పొడెంజ్. ఇది జర్మన్ పదం అన్నమాట. పొడెంజ్ అంటే ఏంటి? సామర్థ్యం. ఏంటిది? సామర్థ్యం. ఒక ద్రావణం pH విలువ దాని ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని సూచించడానికి ఉపయోగించే సంఖ్య. ఒక ద్రావణం యొక్క pH విలువ ఏంటి? ఆమ్ల లేదా క్షార స్వభావాన్ని సూచన ఉపయోగించే ఒక సంఖ్య. ఇప్పుడు తటస్థ ద్రావణ pH విలువ ఉందనుకోండి, అది ఎంత అంటే 7 అని ఉంటుంది. తటస్థ ద్రావణపు pH విలువ 7. pH స్కేల్పై 7 కంటే తక్కువ విలువ కలిగి ఉండే ద్రావణాలను ఆమ్ల ద్రావణాలు అంటారు. pH స్కేల్పై 7 కంటే తక్కువ ఉండే ద్రావణాలను 7 కంటే తక్కువ విలువలు కలిగి ఉండే ద్రావణాలను ఆమ్ల ద్రావణాలు అంటారు. అలాగే pH విలువ 7 నుండి 14 వరకు పెరుగుతుంటే అది ఆ ద్రావణంలో H3O+ అయాన్ల గాఢత తగ్గడం, లేదంటే OH- అయాన్ల గాఢత పెరగడాన్ని సూచిస్తుంది. H3O+ అయాన్ల గాఢత తగ్గడాన్ని, OH- అయాన్ల గాఢత పెరగడాన్ని సూచిస్తుంది అన్నమాట. అనగా ద్రావణంలో క్షార స్వభావం పెరుగుతుంది. ద్రావణ pH విలువ 7 కంటే ఎక్కువైతే ఆ ద్రావణాన్ని ఏమంటాం? క్షారం అంటాం. ద్రావణ pH విలువ 7 కంటే ఎక్కువైతే ఆ ద్రావణాన్ని క్షారం అంటాం. సాధారణంగా సార్వత్రిక ఆమ్లక్షార సూచికను pHను లెక్కించడానికి వినియోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ pH అయాన్ల గాఢతలో మార్పుతో మారే pH విలువలకు సంబంధించి చూస్తే ఇది ఆమ్ల స్వభావం, ఇది క్షారం. ఇది ఆమ్ల స్వభావం, ఇటువైపు క్షార స్వభావం. అంటే 10⁻0 తీసుకుంటే క్షార స్వభావం 10⁻⁻14 వస్తుంది. అలాగే ఇది క్షారం 0 నుండి తీసుకున్నాం అనుకోండి, 10⁻⁻14 ఆమ్లం వస్తుంది. ఒకటి ఏంటంటే ఎడమ నుండి కుడికి, ఇంకోటి
కుడి నుండి ఎడమకి అలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు పిహెచ్ పేపర్ను ఉపయోగించి పిహెచ్ విలువలను కనుక్కోవచ్చు. ఒక ఆమ్లం లేదా క్షారం యొక్క బలం ద్రావణ రూపంలో ఉన్నప్పుడు వాటిలో H3O+ లేదంటే OH- అయాన్ల గాఢత మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఒకే గాఢత కలిగిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం మరియు ఎసిటిక్ ఆమ్లం తీసుకుంటే వాటిలో ఉండే H3O+ అయాన్లు గాఢత వేరువేరుగా ఉంటారు. వేరువేరుగా ఏ ఆమ్లాలు అయితే ఎక్కువ సంఖ్యలో H3O+ అయాన్లు కలిగి ఉంటాయో వాటిని బలమైన ఆమ్లాలని, అలాగే తక్కువ సంఖ్యలో H3O+ అయాన్లను ఇచ్చే ఆమ్లాలను బలహీన ఆమ్లాలని అంటారు. ఇప్పుడు సజల ఆమ్లాలు ఏంటంటే క్షారాల్లో H+ అయాన్ల గాఢతలో రుణఘాతాన్ని తొలగించేందుకు సోరెన్సన్ పిహెచ్ విలువను ప్రవేశపెట్టాడు. ఒక మోల్ కంటే తక్కువ H+ అయాన్ల గాఢత గల ద్రావణాలకు ఈ పిహెచ్ స్కేల్ పరిమితం అయిపోయిందనమాట. పిహెచ్ వ్యాప్తి ఎలా చదువుతామంటే పిహెచ్ స్కేల్ సాధారణంగా 0 నుండి 14 వరకు వ్యాప్తి చెంది ఉంటుంది. ఈ పిహెచ్ విలువ H+ అయాన్ల గాఢతను సూచిస్తుంది. ఉదాహరణకు పిహెచ్ విలువ 0 అవుతుంది. అప్పుడు హైడ్రోనియం అయాన్ గాఢత 1 మోలార్. ఇప్పుడు హైడ్రోనియం అయాన్ గాఢత 1 మోలార్. నీటిలో చాలా ద్రావణాల H+ అయాన్ల గాఢత 1 మోల్ నుండి 10⁻⁻⁻ మోల్ అంటే pH 14 వరకు విస్తరించి ఉంది. పిహెచ్ స్కేల్లో కొన్ని సాధారణ ద్రావణాలను చూద్దాం. ఫస్ట్ ఏంటంటే బ్యాటరీలో ఉపయోగించే ఆమ్లం ఏంటంటే 0.2 దగ్గరలో. తర్వాత గ్యాస్ట్రిక్ ద్రవం అందరినీ ఇంచుమించు 1.2 వరకు ఉంది. తర్వాత నిమ్మరసం వచ్చి 2.2. సోడా నీరు 2.4. వెనిగర్ లేదా నిమ్మరసం 3. బత్తాయి రసం 3.6. నీరు 4.4. కాఫీ 4.8. గుడ్లోని సోనా 5.6. తర్వాత పాలు 6.6. రక్తం 7.4. శాతం జలం 7. స్వచ్ఛమైన నీరు 5.6. వంట సోడా 8.2. సముద్ర నీరు 8. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం 10.6. అమ్మోనియా 11.4. బటర్ సోడా 12.7. NaOH 13.8. పిహెచ్ మీటర్ అనున్నది జలద్రావణాల్లో హైడ్రోజన్ అయాన్ల యొక్క చర్యాశీలత ఆధారంగా ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని పిహెచ్ రూపంలో తెలియజేసే సాధనం అన్నమాట. అయితే నిత్య జీవితంలో పిహెచ్ పాత్ర ఏంటి? నిత్య జీవితంలో పిహెచ్ యొక్క ప్రాముఖ్యత. మొక్కలు మరియు జంతువులు పిహెచ్లోని మార్పుకి ప్రభావితం అవుతాయా? ప్రాణులన్నీ పిహెచ్ విలువ అతి స్వల్ప మార్పులు లోబడి జీవించగలరు. అతి స్వల్ప మార్పులకు లోబడి జీవించగలరు. వర్షం పడినప్పుడు పిహెచ్ విలువ 5.6 తక్కువైతే 5.6 కంటే తక్కువైతే దాన్ని ఆమ్ల వర్షం అంటారు. ఈ ఆమ్ల వర్షం నీరు నదీ జలాలతో కలిసినప్పుడు
నదీ జలాలకు pH విలువ తగ్గిపోతాయి. అటువంటి తక్కువ pH విలువ నదీ జలాల్లో ఉండే జలచరాల జీవనం సరిగ్గా సాగదనమాట. ఇప్పుడు pH విలువ 5.5 కంటే తక్కువైంది అనుకోండి, అప్పుడు దంతక్షయం వస్తుంది. అంటే దంతాలపై ఏంటంటే పింగాణి పొర ఉంటుంది. ఇది మానవ శరీరంలో అత్యంత దృఢమైంది. ఇది కాల్షియం ఫాస్ఫేట్తో తయారవుతుంది. కాల్షియం ఫాస్ఫేట్ తయారవుతుంది, నీటిలో కరగదు. కానీ నోటిలో pH విలువ 5.5 కంటే తక్కువైనప్పుడు దంతాలు క్షయానికి గురవుతాయి. అంటే నోటిలో ఉన్న బ్యాక్టీరియా దంతాల మధ్య చిక్కుకొని ఉన్న చక్కెర వంటి ఆహార కణాలను నోటిలోని బ్యాక్టీరియా దంతాల మధ్య చిక్కుకొని ఉన్న చక్కెర వంటి ఆహార కణాలను వియోగం చెందించి ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి pH ఏమవుతుంది? తగ్గుతుంది. ఆహారం తిన్న తర్వాత నోటిని క్షార స్వభావం ఉండే టూత్పేస్ట్ ఉపయోగించి శుభ్రపరచడం వల్ల ఉత్పత్తి అయిన ఆమ్లాలను తటస్థీకరించడం ద్వారా దంతక్షయం నివారించవచ్చు. జీర్ణ వ్యవస్థలో pH పాత్ర. జీర్ణక్రియలో మన జీర్ణాశయం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. ఇది జీర్ణాశయం నష్టం కలగకుండా మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఉపయోగపడుతుంది. అజీర్తి సందర్భంలో మన జీర్ణాశయం అధిక పరిమాణంలో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల ఏంటంటే కడుపులో మంట, అసహనం కలుగుతాయి. దీని నుండి విముక్తి పొందడానికి మనకి యాంటాసిడ్లుగా ఉపయోగపడే క్షారాలను తీసుకుంటాం. అంటే యాంటాసిడ్లు అనేటువంటి క్షారాలు. ఈ యాంటాసిడ్లు కడుపులో అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి. అధికమైన ఆమ్లాన్ని తటస్థీకరిస్తాయి. ఇందుకోసం మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనే బలహీన క్షారాన్ని ఉపయోగిస్తారు. మట్టి యొక్క pH ఎంత? మట్టి యొక్క pH మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి ఏంటంటే నిర్దిష్ట పరిమితిలో pHను కలిగి ఉన్న మట్టి అవసరం. మొక్కల పెరుగుదలకి ఏంటి అవసరం? pHని తెలుసుకోవడానికి వేరువేరు ప్రాంతాల నుండి మట్టి నమూనాలు సేకరించి వాడి యొక్క pH విలువను నిర్ణయిస్తారు. తర్వాత స్వీయ రక్షణ కోసం మొక్కలు, కీటకాలు, జంతువులు రసాయనాలను ఉపయోగించుకుంటారు. అలాగంటే తేనెటీగలు ఉన్నాయి. అవి కుట్టినప్పుడు దాని కొండి ద్వారా ఆమ్లాన్ని శరీరంలో పంపుతాయి. దానివల్ల ఏంటంటే నొప్పి, బాధ కలుగుతాయి, దురద కూడా కలుగుతుంది. బేకింగ్ సోడా వంటి బలహీన క్షారాన్ని తేనెతో కుట్టిన ప్రదేశాల్లో రుద్దితే ఆ నొప్పి తీవ్రత తగ్గుతుంది అన్నమాట. నొప్పి తీవ్రత తగ్గుతుంది. కీటకం కొండ నుండి మిథనోయిక్ ఆమ్లం విడుదలై చర్మం కిందకి చేరుతుంది. దానివల్ల ఏంటంటే తీవ్రమైన మంట, దురద కలుగుతాయి. ఇప్పుడు ఆకులపై ముళ్ళు ఉండే దూలగుండి మొక్క అంటే నెటిల్ ప్లాంట్ మనకు గుచ్చుకున్నప్పుడు ఏంటంటే అది మిథనోయిక్ ఆమ్లాన్ని శరీరంలోకి పంపిస్తుంది. దానివల్ల తీవ్రమైన మంట కలుగుతుంది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో దుష్టిపాకు ఆకులతో రుద్దితే ఉపశమనం కలుగుతుంది. డాగ్ ప్లాంట్ అన్నమాట. తర్వాత లవణాలు, ఆమ్ల క్షార తటస్థీకరణ చర్య వల్ల లవణాలు ఏర్పడతాయి. లవణాల యొక్క pH విలువ ఏ ఆమ్ల క్షార జంటల మధ్య చర్య వలన ఏర్పడతాయి గుర్తించాలన్నమాట ఈ లవణాలు.
బలమైన ఆమ్లం, బలమైన క్షారాల మధ్య చర్య వలన ఏర్పడిన లవణాలు తటస్థ స్వభావం కలిగి ఉంటాయి. వాటి pHలు 7 సమానమైన పర్లేదు. బలమైన ఆమ్లం బలహీన క్షారం నుండి పొందే లవణాల ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. pHలు శివుని కంటే తక్కువ. బలమైన క్షారం బలహీనమైన ఆమ్లాల నుండి పొందే లవణాల క్షార స్వభావం కలిగి ఉంటాయి. వీటి pHలు అంతా 7 కంటే ఎక్కువ. pHలు ఆమ్లక్షార సాపేక్ష సామర్థ్యాలపై ఆధారపడుతుంది. ఒక ఆమ్లం ఏదైనా క్షారంతో తటస్థీకరణ జరిగినప్పుడు ఏర్పడే అయానిక సమ్మేళనాన్ని లవణం అంటారు. లవణాలు ఏంటంటే విద్యుత్ పరంగా తటస్థంగా ఉంటాయి. ఇప్పుడు అతి ముఖ్యమైన లవణం ఏంటి, సామాన్యమైనది కూడా ఏంటంటే సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ను సామాన్య ఉప్పు లేదా ఉప్పు అంటాం. ఆహార పదార్థాలు రుచిని పెంచడానికి సోడియం క్లోరైడ్ ఉపయోగిస్తాం. సముద్ర నీటిలో అనేక లవణాలు కలిగి ఉంటాయి. వాటిలో ఏంటంటే సోడియం క్లోరైడ్ అధికం. మిగిలిన లవణం నుండి వేరు చేయడం ద్వారా దీన్ని పొందుతాం అనమాట. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఘన సోడియం క్లోరైడ్ నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాల్లో ఉండే సోడియం క్లోరైడ్ స్ఫటికాలు మలినాలతో కలిసి ఉండడం వల్ల గోధుమ రంగులో ఉంటాయి. ఈ సోడియం క్లోరైడ్ ఏమంటారు, రాక్ సాల్ట్, రాతి ఉప్పు అంటారు. రసాయనాలకు ముడి పదార్థాలుగా సాధారణ ఉప్పు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే సోడియం హైడ్రాక్సైడ్, బేకింగ్ సోడా, బటర్ సోడా, బ్లీచింగ్ పౌడరు అండ్ ఎన్నో రకాల పదార్థాల తయారీకి సాధారణ ఉప్పు ముడిపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు సాధారణ ఉప్పు నుండి ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్ తయారు చేస్తారు. సాధారణ ఉప్పు నుండి సోడియం హైడ్రాక్సైడ్. సోడియం క్లోరైడ్ జలద్రావం, దీన్ని ఏమంటారు, బ్రెయిన్ ద్రావణం అంటారు. సోడియం క్లోరైడ్ జలద్రావం. దీని గుండా విద్యుత్తును ప్రసరించిస్తే అది వియోగం చెంది సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను క్లోరో ఆల్కలీ ప్రక్రియ అంటారు. ఈ ప్రక్రియ ఏర్పడే క్రియాజన్యాలు క్లోరిన్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ కావడం చేత దీని ఆ పేరుతో పిలుస్తారన్నమాట. స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలను ప్రేరేపించడంలో ఈ ఉప్పు గొప్ప పాత్రను పోషించింది. సామాన్య ఉప్పుపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన పన్ను ధనికులు పేదవారు అనే భేదాలను అందరికీ ఏకం చేసి స్వాతంత్ర పోరాటానికి కార్యోన్ముఖం చేసింది అన్నమాట. క్లోరో ఆల్కలీ ప్రక్రియలో ముఖ్య ఉత్పన్నాలు ఏంటంటే 2NaCl + 2H2O gives rise to 2NaOH + Cl2 + H2. ఇప్పుడు ఏంటంటే సాల్ట్ ఏం చేస్తారంటే క్యాథోడ్ దగ్గర యంత్రాలు, ఎరువుల్లో వాడే అమ్మోనియా, మార్గరైన్ మొదలైనవి H2. తర్వాత యానోడ్ దగ్గర నీటి శుద్ధి, ఈత కొలను, PVC, ఇన్ఫెక్షన్ నివారణలు, CFC, పెస్టిసైడ్స్, వీటికి ఏంటి Cl2. క్యాథోడ్ దగ్గర ఇది కూడా గ్రీజును తొలగించే పదార్థాలు, సబ్బులు, డిటర్జెంట్, పేపర్ తయారు మొదలైనమాట.
వీటన్నిటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఉప్పును శుభ్రపరచడానికి అమ్మోనియం క్లోరైడ్ ఔషధాలు, సౌందర్య లేపనాలు తయారీ కోసం. క్లోరిన్ వాయువు యానోడ్ వద్ద, హైడ్రోజన్ వాయువు క్యాథోడ్ వద్ద విడుదలవుతాయి. క్లోరిన్ వాయువు యానోడ్ వద్ద, హైడ్రోజన్ వాయువు క్యాథోడ్ వద్ద విడుదలవుతాయి. క్యాథోడ్ వద్ద సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏర్పడుతుంది. ఈ చర్యల ఉత్పన్నాలు ఏంటంటే అనేక రకాలుగా ఉపయోగపడతాయి. తర్వాత బ్లీచింగ్ పౌడర్. సహజంగా సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఏమంటారంటే బ్రైన్ ద్రావణం అంటారు. ఇది విద్యుత్ విశ్లేషణ చేయడం వల్ల క్లోరిన్ వాయువు లభిస్తుంది కాబట్టి క్లోరిన్ వాయువును బ్లీచింగ్ పౌడర్ తయారీలో ఉపయోగిస్తారు. తేమ లేని కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH2 పై క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. క్లోరిన్ వాయువు చర్య వలన బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. CaOCl2 CaOH2 plus Cl2 gives rise to CaOCl2 plus H2O. అయితే దీనివల్ల ఉపయోగాలు ఏంటి? వస్త్ర పరిశ్రమలో కాటన్ మరియు నారను నిరంజనం చేయడానికి, కాగిత పరిశ్రమలో కలప గుజ్జును విరంజనం చేయడానికి, బట్టలను విరంజనం చేయడానికి ఉపయోగిస్తారు. రసాయన పరిశ్రమలో ఆక్సీకారిణిగా ఉపయోగిస్తారు. తాగే నీటిలో క్రిములను సంహరించడానికి క్రిమి సంహారణగా ఉపయోగిస్తారు. క్లోరోఫామ్ తయారీలో కారకంగా ఉపయోగపడుతుంది. తర్వాత బేకింగ్ సోడా లేదా వంట సోడా. బేకింగ్ సోడా లేదా వంట సోడా. సోడియం బైకార్బోనేట్. కొన్ని సందర్భాల్లో పదార్థం తొందరగా ఉడికించడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. దీని రసాయనామం ఏంటంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. NaCl plus H2O plus CO2 plus NH3 gives rise to NH4Cl plus NaHCO3. వంట సోడా ఏంటంటే ఒక క్షయం చెందని బలహీన క్షారం. ఇప్పుడు సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఎలాగంటే NaHCO3 gives rise to, అంటే వేడి చేసినప్పుడు ఆహారంతో పాటు దీన్ని ఉడికించినప్పుడు ఏంటంటే Na2CO3 plus H2O plus CO2 విడుదలవుతాయి. సోడియం హైడ్రాక్సైడ్ కార్బోనేట్ ఉపయోగాలు. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఉపయోగాలు. బేకింగ్ సోడాను టార్టారిక్ ఆమ్లం మరియు బలహీనమైన తినదగిన ఆమ్లం ఎడిబుల్ యాసిడ్తో కలుపుగా బేకింగ్ సోడాను టార్టారిక్ ఆమ్లం వంటి బలహీనమైన తినదగిన ఆమ్లంతో కలిపితే ఏర్పడిన మిశ్రమం ఏమంటారంటే బేకింగ్ పౌడర్ అంటారు. బేకింగ్ పౌడర్ వేడి చేసినప్పుడు లేదా నీటిలో కలిపినప్పుడు NaCO3 plus H plus gives rise to CO2 plus H2O plus ఆమ్లం యొక్క సోడియం లవణం ఏర్పడుతుంది. ఈ రసాయన చర్యలో విడిన కార్బన్ డైఆక్సైడ్ వాయువు రొట్టె లేదా కేక్ నుండి రంధ్రాలు చేసుకుని బయటకు పోవడం వలన రొట్టె లేదా కేకు వ్యాకోచించడం కాకుండా మెత్తగా స్పాంజ్ వల్లే మారుతుంది. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ను యాంటాసిడ్లో ఒక ముఖ్య అనుఘటకంగా ఉపయోగిస్తారు. బలహీనమైన క్షారం కాబట్టి విడుదలైన జఠర ఆమ్లాలను గరిష్టీకరించి ఉపశమనం కలిగిస్తుంది. అగ్నిమాపక యంత్రాల్లో కూడా ఇది ఉపయోగిస్తారు. ఆమ్లంగా సోడా ఆమ్లంగా ఉపయోగిస్తారు. బలహీనమైన యాంటీసెప్టిక్, గాయాన్ని కుళ్ళుపోకుండా చేసేది. యాంటీసెప్టిక్గా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా. సోడియం క్లోరైడ్ నుండి తయారు చేయగల మరొక రసాయనం ఏంటంటే సోడియం కార్బోనేట్ వాషింగ్ సోడా లేదా బట్టల సోడా అంటారు. Na2CO3 10H2O. బేకింగ్ సోడాను వేడి చేస్తే సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది. సోడియం కార్బోనేట్ పునఃస్ఫటికీకరణ చేస్తే వాషింగ్ సోడా లభిస్తుంది. ఇది ఒక క్షార స్వభావం గల లవణం.
క్షార స్వభావం గల లవణం. Na2CO3 ప్లస్ 10H2 gives rise to Na2CO3 10H2. సోడియం కార్బోనేటు, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్లు అనేక పారిశ్రామిక ప్రక్రియల్లో ఉపయోగపడే ముఖ్యమైన రసాయనాల్లో ఉపయోగపడతాయి. గాజు, సబ్బులు, కాగితం పరిశ్రమల్లో సోడియం కార్బోనేట్ ఉపయోగిస్తారు. బోరాక్స్ వంటి సోడియం సమ్మేళనాలు తయారుగా ఉపయోగిస్తారు. గృహ అవసరాలు ఏంటంటే సోడియం కార్బోనేట్ను వస్తువుల శుభ్రమాదిని ఉపయోగిస్తారు. నీటి యొక్క శాశ్వత కాఠిన్యం తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారు. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తారు. కొన్ని కాపర్ సల్ఫేట్ స్ఫటికాలను ఒక పొడి పరీక్షణాలకు తీసుకోండి. వేడి చేసిన పిదప కాపర్ సల్ఫేట్ స్ఫటికాల రంగులో మార్పును చూడండి. అంటే పొడిగా కనిపించే కాపర్ సల్ఫేట్ స్ఫటికాల్లో స్ఫటిక జలాన్ని కలిగి ఉంటాయి. వేడి చేసినప్పుడు ఏంటంటే ఆ స్ఫటిక జలం ఆవిరిగా వారి తెల్లగా మారుతుంది. ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువుల స్ఫటిక జలం అంటాం. ఒక లవణం యొక్క ఫార్ములా యూనిట్లో నిర్దిష్ట సంఖ్యలో ఉండే నీటి అణువులను స్ఫటిక జలం అంటారు. కాపర్ సల్ఫేట్ ఫార్ములా యూనిట్ 5 నీటి అణువులు కలిగి ఉంటుంది. కాపర్ సల్ఫేట్ ఫార్ములా యూనిట్ ఏంటంటే 5 నీటి అణువులు కలిగి ఉంటుంది. ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ రసాయనిక ఫార్ములా ఏంటంటే CuSO4 5H2. ఆర్ద్ర కాపర్ సల్ఫేట్ రసాయన ఫార్ములా CuSO4 5H2. బాసిక్ సోడా ఫార్ములా ఏంటంటే Na2CO3 10H2. స్ఫటిక జలాన్ని కలిగి ఉండే మరొక ఆర్ద్ర లవణం ఏంటంటే జిప్సం CaSO4 2H2. తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 half H2. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 half H2. జిప్సం ఏంటంటే 373 కెల్విన్లు ఉష్ణోగ్రత నెమ్మదిగాను అది జాగ్రత్తగానే వేడి చేస్తే పాక్షికంగా నీటి అణువును కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్గా మారుతుంది. పాక్షికంగా నీటి అణువును కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ CaSO4 half H2. దీన్నే మనం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారు, POP. మన శరీరంలో విరిగిన ఎముకలను తిరిగి సక్రమంగా అతికించడానికి డాక్టర్లు దీన్ని ఉపయోగిస్తారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది తెల్లగా ఉండే ఒక చూర్ణ పదార్థం. దీన్ని నీటితో కలిపినప్పుడు ఏమవుతుంది, జిప్సం ఏర్పడడం వల్ల దృఢమైన ఘన పదార్థానికి మారుతుంది. CaSO4 half H2O ప్లస్ CaSO4 half H2O ప్లస్ 1.5 H2O gives rise to CaSO4 2H2O. సగం నీటి అణువును మాత్రమే స్ఫటిక జలంగా చూపించడాన్ని మనం చూడవచ్చు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే బొమ్మల తయారీలో, అలంకరణ ఉపయోగించే పదార్థాల తయారీలో, గోడలు మరియు ఇతర కట్టల ఉపరితలాలను నునుపు చేయడానికి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని పిలుస్తారు అన్నమాట. పదార్థాలను వాటి స్వభావాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటవి, ఆమ్లాలు, 2 క్షారాలు, 3 తటస్థ పదార్థాలు. అయితే ఆమ్లాలు అంటే ఏంటి, రుచికి పుల్లగా ఉండి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులో మార్చే పదార్థాలు. ఎరుపు రంగులోనికి మార్చే పదార్థాలు దీన్ని ఏమంటారు, ఆమ్లాలు అంటారు.
అయితే మొక్కల నుండి కానీ జంతువుల నుండి కానీ లభించే ఆమ్లాల్ని సహజ సిద్ధ ఆమ్లాలు అంటారు. మొక్కల నుండి కానీ జంతువుల నుండి కానీ లభించే ఆమ్లాలని సహజ సిద్ధ ఆమ్లాలు అంటారు. ఆమ్లాల తయారీ ఎలా జరుగుతుంది? ఆమ్లాల తయారీ ఎలా జరుగుతుంది? అలోహ ఆక్సైడ్లను నీటితో జరిపితే జరిపినప్పుడు ఏమేర్పడతాయి? ఆమ్లాలు ఏర్పడతాయి. అంటే అలోహ ఆక్సైడ్ ప్లస్ నీరు, అలోహ ఆక్సైడ్ ప్లస్ నీరు ఏమేర్పడుతుంది? ఆమ్లాలు ఏర్పడతాయి. ఇప్పుడు సల్ఫర్ ట్రయాక్సైడ్ ప్లస్ నీటితో జరిపితే ఏమేర్పడుతుంది? H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటారు దీన్ని. సల్ఫ్యూరిక్ ఆమ్లం. అలోహ ఆక్సైడ్లు ఏమేమి ఉంటాయంటే ఒకసారి చూద్దాం. సల్ఫర్ డయాక్సైడ్ ఒకటి, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ ఆక్సైడ్ ఇలాగనమాట. అయితే కృత్రిమ ఆమ్లాలకు ఉదాహరణ ఏంటి? కృత్రిమ ఆమ్లాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నైట్రిక్ ఆమ్లము, కార్బోనిక్ ఆమ్లము, తర్వాత పాస్పారిక్ ఆమ్లము. ఇవన్నీ ఏంటంటే కృత్రిమ ఆమ్లాలు అంటారు. అయితే ఆమ్లాల యొక్క ధర్మాలు ఏంటి? ఒకటి ఏంటంటే రుచికి పుల్లగా ఉంటాయి, సూచికల రంగును మారుస్తాయి. తర్వాత ఇవి లోహాలతో చర్య జరిపితే లవణాలను ఏర్పరుస్తూ హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తాయి. రాగి ఉంది, అది ఆమ్లాలతో చర్య జరిపితే, అంటే లోహాలు ఆమ్లాలతో చర్య జరిపితే ఏమేర్పడుతుంది? లవణం ప్లస్ హైడ్రోజన్ వాయువు ఏర్పడతాయి అన్నమాట. జింకు నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఇవ్వదు. నైట్రిక్ ఆమ్లంతో చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఇవ్వదు. అయితే ఆమ్లాలు కార్బోనేట్లతో కానీ లేదంటే బైకార్బోనేట్లతో కానీ చర్య జరిపిన విడుదల వాయువు ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్. ఇప్పుడు ఆమ్లం ప్లస్ కార్బోనేట్ కలిస్తే ఎవరు పడుతుంది? కార్బన్ డయాక్సైడ్. ఒక ఉదాహరణ చూస్తే HCl తీసుకుందాం, Na2CO3 తీసుకున్నాం అనుకోండి. ఏమైనా పడుతుంది ఇప్పుడు? NaCl ప్లస్ H2O ప్లస్ CO2. మండే నిప్పు పొలను టప్ అనే
శబ్దంతో ఆర్పే వాయువు ఏంటి అంటే హైడ్రోజన్. సున్నపు తేటను పాల వలె మార్చే వాయువు ఏంటిది? సున్నపు తేటను పాల వలె మార్చే వాయువు ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు మనం రాగి ఇతర పాత్రలో ఏంటంటే ఆమ్లాలు నిల్వ చేస్తే దాని మీద ఏంటంటే నీలి ఆకుపచ్చ పొరలు ఏర్పడతాయి. ఇప్పుడు రాగి కానీ ఇత్తడి కానీ ఇలాంటి వాటిల్లో అంటే దీనికి అర్థం ఏంటంటే లోహాలు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు అదేంటంటే ఆరోగ్యానికి ప్రమాదకరం అన్నమాట. లోహాలు ఆమ్లాలతో చర్య జరపకుండా ఉండాలంటే లోహ పాత్ర లోపల భాగానికి ఏం చేయాలంటే తగరపు పూత వేయాలి. తగరపు పూత వేయాలి అంటే టిన్ పూత వేయాలన్నమాట. అయితే ఆమ్లాల ఉపయోగాలు ఏంటంటే పచ్చళ్ళు తయారు చేశారనుకోండి, దాంట్లో ఏం వాడతారు? వెనిగర్ వాడతారు. అలాగే శీతల పానీయాలు కార్బోనిక్ ఆమ్లం వాడతారు. ఇప్పుడు ఆహార పదార్థాలు నిల్వ చేయాలంటే సిట్రిక్ ఆమ్లం వాడతారు. అలాగే ఎరువులు, బ్యాటరీల్లో ఏం వాడతారు? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వాడతారు. తర్వాత మందులు, రసాయనాలు వీటిలో ఏంటంటే HCl వాడతారు. సిరా మరకలు తొలగించడానికి ఆక్జాలిక్ ఆమ్లం వాడతారు. తర్వాత ప్రేలుడు పదార్థాలు నత్రిక్ ఆమ్లం. అయితే ఆమ్ల వర్షాలు అనుకున్నాం కదా, ఆమ్ల వర్షాలు ఎలా ఏర్పడతాయి? పరిసరాల నుండి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ మొదలైన గాలిలోని తేమతో కలిసి వర్షం రూపంలో భూమి మీద చేరుతాయి. అప్పుడు వీటిని ఏమంటారు? ఆమ్ల వర్షాలు అంటారు. ఆమ్ల వర్షాల యొక్క pH విలువ ఎంతంటే 5.6 కంటే తక్కువ ఉంటుంది. ఆమ్ల వర్షాలు పర్యావరణం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. తర్వాత క్షారాలు. రుచికి చేదుగా ఉండి స్పర్శకు ఎలా ఉంటాయి? జారుడుగా ఉంటాయి. స్పర్శకు జారుడుగా ఉండే పదార్థాలు. ఇంకో లక్షణం ఉంది వీటికి ఏంటంటే ఎరుపు లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తాయి. వీటిని ఏమంటారు? క్షారాలు అంటారు. క్షారాలకు ఉదాహరణలు చూసామనుకోండి ఏంటంటే తడి సున్నం. ఏంటిదే? తడి సున్నం. తర్వాత మెగ్నీషియం హైడ్రాక్సైడ్, తర్వాత సోడియం హైడ్రాక్సైడ్, యూరియా ఇలాంటివి అన్నమాట. అయితే క్షారాలు ఎలా తయారు చేస్తారు? ఇందాక ఏమనుకున్న ఆమ్లాలకి అలోహ ఆక్సైడ్లు. ఇవి ఏంటంటే లోహ ఆక్సైడ్లను నీటితో చర్య జరిపినప్పుడు లోహ ఆక్సైడ్లు నీటితో చర్య జరిపినప్పుడు ఏర్పడేవి. ఏంటివి? క్షారాలు. సపోజ్
మెగ్నీషియం ఆక్సైడ్ ఉంది. అది నీటితో జరిగితే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏర్పడుతుంది. లోహ ఆక్సైడ్లు అంటే ఏముంటాయి? సోడియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఆక్సైడ్ లాంటివి. అయితే జలద్రావణంలో H+ అయాన్లు ఇచ్చేవి ఆమ్లాలు, OH- అయాన్లు ఇచ్చేవి క్షారాలు. క్షారాల ధర్మాలు చూసాం అనుకోండి మనం. క్షారాల ధర్మాలు ఏంటంటే అలోహ ఆక్సైడ్లతో క్షారాలు చరిజరిపినప్పుడు ఏం జరుగుతుందంటే లవణాలు ప్లస్ నీరు ఏర్పడుతుంది. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే CaOH twice plus CO2 gives rise to CaCO3 plus H2O. అదే క్షారాల యొక్క ఉపయోగాలు ఏంటి? గ్రీజు మరకలు తొలగించాలి. అప్పుడు ఏం వాడతామంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్. సబ్బులు తయారీ సోడియం పొటాషియం హైడ్రాక్సైడ్. బ్లీచింగ్ పౌడర్ తయారీ కాల్షియం హైడ్రాక్సైడ్. అగ్నిమాపక పదార్థాలు తయారీ ఇందులో ఏం వాడతారంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్. తర్వాత తటస్థీకరణ. ఆమ్లము తర్వాత క్షారం కలిసిపోయి వాటి స్వభావాన్ని కోల్పోయి అనుకోండి. వాటి స్వభావాన్ని కోల్పోతే దాన్ని ఏమంటారంటే తటస్థీకరణ చర్య అంటారు. ఆమ్లము HCl ఉంది, NaOH ఉంది. ఈ రెండు కలిసి NaCl ప్లస్ H2O ఏర్పడింది. ఇదేంటి? ఒక తటస్థీకరణ చర్య. అంటే ఒక పదార్థం యొక్క ఆమ్లత్వం కానీ క్షారత్వం కానీ తగ్గించడానికి ఈ ధర్మాన్ని వాడతారు అన్నమాట. ఇప్పుడు వ్యవసాయ భూమి ఆమ్లత్వం తగ్గించడానికి పొలంలో ఏం చల్లుతారు? పొలంలో ఆమ్లత్వం తగ్గించాలనుకోండి, ఏం వాడతారు? సున్నం. తర్వాత కందిరేగ కుట్టినప్పుడు దాన్ని తటస్థీకరణ చేయాలంటే ఏం చేయాలంటే నిమ్మరసం కానీ వెనిగర్ కానీ పూయాలి. తర్వాత లవణాలు. తటస్థీకరణ చర్యలు ఏర్పడే సంయోగ పదార్థాన్ని లవణం అంటారు. తటస్థీకరణ చర్యలో ఏర్పడే సంయోగ పదార్థం దీన్ని ఏమంటారు? లవణం అంటారు. ఆమ్ల స్వభావం కలిగిన లవణాలను ఆమ్ల లవణాలు అంటారు. ఆమ్ల స్వభావం కలిగిన లవణాలను
ఆమ్ల లవణాలు అంటారు. ఉదాహరణ చూస్తే అమ్మోనియం క్లోరైడ్, NH4Cl, తర్వాత కాపర్ సల్ఫేట్, CuSO4. లైక్ క్షార స్వభావం కలిగిన లవణాలను క్షార లవణాలు అంటారు. దీని ఉదాహరణ ఏంటంటే సోడియం ఎసిటేట్ CH3COONA, తర్వాత సోడియం కార్బోనేట్ Na2CO3. తర్వాత తటస్థ స్వభావం కలిగిన లవణాలను తటస్థ లవణాలు అంటారు. తటస్థ స్వభావం కలిగిన లవణాలను తటస్థ లవణాలు అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పొటాషియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్ అంటే KCl, ఇది NaCl. అయితే ఆమ్లక్షారాలు కలిసి ఒక మిశ్రమ ద్రావణాన్ని ఏర్పరిచినప్పుడు ఆ ద్రావణానికి ఉండే స్వభావం ద్రావణాన్ని ఏర్పరిచిన ఆమ్లక్షారాల ఘనపరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు 50 ml క్షార ద్రావణానికి 70 ml ఆమ్ల ద్రావణం కలిపారు అనుకోండి. మిశ్రమ ద్రావణం ఉండే స్వభావం ఏంటంటే ఆమ్ల స్వభావం. అలాగే 70 ml క్షార ద్రావణానికి 50 ml ఆమ్ల ద్రావణం కలిపితే దానికి ఏమొస్తుంది? క్షార స్వభావం వస్తుంది. లవణాల ఉపయోగాలు ఏంటంటే ఆహారం నిల్వకి ఏం చేస్తారు? సాధారణ ఉప్పును వాడుతారు. బట్టలు ఉతకడానికి బట్టల సోడా, కేక్ తయారు చేయాలనుకోండి దానికి ఏం వాడతారు? వంట సోడా. ఇవన్నీ కూడా లవణాలు. తర్వాత సూచికలు. కొన్ని పదార్థాలు వాటి యొక్క సహజ రంగును ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి యొక్క రంగును కోల్పోతాయి. ఆ రంగును కోల్పోయే పదార్థాలను ఏమంటారంటే సూచికలు అంటారు. ఇప్పుడు సూచికలు ఏంటంటే సహజమైనవి ఉంటాయి, కృత్రిమమైనవి కూడా ఉంటాయి. ఇప్పుడు మందార, గులాబీ, తర్వాత పసుపు, బీట్రూట్, తర్వాత ఎర్ర ముల్లంగి, లిట్మస్, రెడ్ క్యాబేజీ, గన్నేరు, ఇవన్నీ కూడా సహజ సూచికలు. కృత్రిమ సూచికలు ఏంటంటే మెథైల్ ఆరెంజ్, నాఫ్తలిన్. ఇప్పుడు ఆమ్లాల వల్ల ఏంటంటే గులాబీ, మందార, ఎర్ర ముల్లంగి ఇవి ఎరుపు రంగులోకి మారుతాయి. క్షారాల వల్ల ఏంటంటే గులాబీ, మందార, ఎర్ర ముల్లంగి
ఇవి ఏంటంటే పసుపు రంగులోకి మారుతాయి. పసుపు రంగులోకి మారుతాయి. పసుపు క్షారాలతో కలిసిందనుకోండి, ఎరుపు రంగులోకి మారుతుంది. ఇప్పుడు ఫెనాప్థలిన్ రంగు ఏంటంటే పింక్. ఇది క్షారంలో ఏమంత అవుతుంది? క్షారంలో పింక్ అని ఉంటుంది. ఆమ్ల మాధ్యమంలో ఏమవుతుందంటే రంగును కోల్పోతుంది. ఇప్పుడు మిథైల్ ఆరెంజ్ ఉంది, ఇది నారింజ రంగు. ఇది క్షారంలో పసుపు రంగుగా మారుతుంది. ఆమ్లంలో ఎరుపు రంగు. ఆమ్లంలో ఎరుపు రంగు మారుతుంది. మిథైల్ ఆరెంజ్, మిథైల్ ఆరెంజ్, లేదంటే మందార పువ్వు. వీటిని ఒక కత్తికి పూసి దాంతో నిమ్మకాయని కోసామనుకోండి, దాంతో ఒక నిమ్మకాయనే కోసామనుకోండి, అప్పుడు ఏంటంటే అది ఎర్రగా మారుతుంది. టమోటా, నిమ్మరసం, ద్రాక్ష రసాలను విడివిడిగా ఊదా రంగు ఫెనాప్థలిన్ కలిపామనుకోండి, ఊదా రంగు ఫెనాప్థలిన్కి కలిపాం, అప్పుడు రంగులో మార్పు ఉండదు. అలాగే రంగు లేని ఫెనాప్థలిన్ కలిపామనుకోండి, రంగు లేని ఫెనాప్థలిన్ కలిపితే అప్పుడు కూడా వీరికి రంగులో మార్పు ఉండదు. మిథైల్ ఆరెంజ్ కలిపామనుకోండి, మిథైల్ ఆరెంజ్ కలిపితే ఎరుపు రంగులోకి మారుతాయి. ఇప్పుడు బట్టల సోడా, తర్వాత సబ్బు నీరు, వీటికి ఊదా రంగు ఫెనాప్థలిన్ కలిపారనుకోండి, ఊదా రంగు ఫెనాప్థలిన్ కలిపితే గులాబీ రంగులోకి మారుతాయి. తర్వాత రంగు లేని ఫెనాప్థలిన్, రంగు లేని ఫెనాప్థలిన్ కలిపితే అది కూడా గులాబీ రంగే. అదే మిథైల్ ఆరెంజ్ కలిపారనుకోండి, పసుపు రంగులోకి మారుతాయి. ఇప్పుడు క్షార ద్రావణంలో మందారం ఏంటంటే నీలి రంగు, మామిడి ఆకు పసుపు రంగు, బీట్రూట్ అది కూడా పసుపు రంగు, పసుపు ఎరుపు రంగు. కొన్ని చూద్దాం. వెనిగర్ అంటే 10% ఎసిటిక్ ఆమ్లం, CH3COH. బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బోనేట్ NaHCO3. బేకింగ్ సోడా
మనకు గుర్తుండాలంటే బేకింగ్ సోడా దేనికి వాడతాం? బేకరీలు వంట సోడా అన్నమాట. బేక్ చేస్తాం కదా అందుకని. తర్వాత వాషింగ్ సోడా, సోడియం కార్బోనేట్, సోడియం కార్బోనేట్, అన్నేటు CO3. దీన్ని ఏమంటారు? వాషింగ్ సోడా అంటే బట్టల సోడా అన్నమాట. తర్వాత బ్లీచింగ్ పౌడర్, కాల్షియం ఆక్సీక్లోరైడ్, ఇది కాల్షియం ఆక్సీక్లోరైడ్, CaOCl2. తర్వాత యాంటాసిడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. తర్వాత ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇదేంటి? కాల్షియం సల్ఫేట్, కాల్షియం సల్ఫేట్ అంటే CaSO4 హాఫ్ H2. జిప్సము, ఇది కూడా కాల్షియం సల్ఫేట్, కానీ ఏంటంటే CaSO4 2H2. ఏంటది? జిప్సం. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, MgOH ట్వైస్. అయితే గాజును శుభ్రపరిచే పదార్థాలు ఏంటంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్, గాజును శుభ్రపరిచే పదార్థం ఏంటి? అమ్మోనియం హైడ్రాక్సైడ్. తర్వాత టూత్ పేస్ట్ ఉందనుకోండి, అందులోనే సోడియం ఫ్లోరైడ్. షాంపూలో సోడియం లారిక్ సల్ఫేట్, సోడియం లారిక్ సల్ఫేట్. సబ్బులు పొటాషియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్. యాంటాసిడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్.